దేవుడు తన ప్రవక్తైన యోనాతో మాట్లాడుతున్నాడు. యోనా ఒక చిన్న మొక్క కోసం, ఒక సొరచెట్టు కోసం కోపంతో ఉన్నాడు. దేవుడు ఆ చెట్టును ఒక్క రాత్రిలో పెంచాడు. అది యోనాకు నీడ ఇచ్చింది. మరుసటి రోజు దేవుడు దాన్ని వాడిపోయేలా చేశాడు. అప్పుడు యోనాకు విపరీతమైన కోపం వచ్చింది. కోపం దేనికోసం? యోనా కోపం దేనికోసం? 1. వ్యక్తిగత సౌలభ్యం కోల్పోవడం. తనకు తక్షణ ఉపశమనమిచ్చిన నీడపోయినందుకు కోపం. యోనా దృష్టి కేవలం తన సుఖంమీదే ఉంది. 2. అల్పమైన వాటిపై అతిగా స్పందించడం. ఆ సొరచెట్టు అశాశ్వతమైనది. అది తనంతట తాను పెరగలేదు, ఒక్క రాత్రిలోనే నాశనమైపోయింది. కాని యోనా దానికోసం ఎంతగానో ఆవేదన చెందాడు. దేవుని ప్రశ్నలో లోతైన అర్థం. దేవుడు అడుగుతున్న ప్రశ్న చాలా లోతైనది. ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? ఈ ప్రశ్న మన జీవితాలకు కూడా వర్తిస్తుంది. మనం కూడా తరచుగా అశాశ్వతమైన చిన్న విషయాల కోసం అతిగా ఆందోళన చెందుతాం, కోపపడతాం, లేదా విపరీతంగా బాధపడతాం. చిన్నపాటి నష్టం, చేతిలో నుండి జారిపోయిన వస్తువు, అనుకున్న విధంగా జరగని ప్రణాళిక, ఎవరో అన్న చిన్న మాట, తాత్కాలిక విషయాలు, డబ్బు, హోదా, ఇతరుల ప్రశంసలు, వీటిపై మనం చూపే ప్రతిస్పందన తరచుగా విపరీతంగా ఉంటుంది. ఒక సొరచెట్టులాంటి చిన్న విషయం కోసం మనం మన శాంతిని కోల్పోతాం. దేవునివైపు దృష్టి. యోనాతో దేవుడు ఒక చిన్న చెట్టు పట్ల యోనాకున్న శ్రద్ధను వేలమంది ప్రజలున్న ఒక పట్టణం పట్ల యోనాకు లేని శ్రద్ధతో పోల్చడానికి ప్రయత్నించాడు. సొరచెట్టు ఉదాహరణ మనకు నేర్పే గుణపాఠం ఇదే. ముఖ్యమైనది ఏది? దేవుడు మనకు ఏది నిజంగా ముఖ్యమని చూపిస్తున్నాడు. మన వ్యక్తిగత సౌకర్యం కంటే ఇతరుల జీవితాలు, వారి రక్షణ, దేవుని దయ ఎంతో ముఖ్యమైనవి. కోపాన్ని నియంత్రించడం. మనకు కోపం వచ్చినప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను దేని గురించి కోపపడుతున్నాను? ఇది ఒక సొరచెట్టులాంటి అల్పమైన విషయమా, లేక నిజంగా ముఖ్యమైన విషయమా? దేవుని ప్రేమను అర్థం చేసుకోవడం. దేవుడు సొరచెట్టును పట్టించుకున్నాడు, కాని ఆయన దృష్టి దానికంటే ఎంతో గొప్పదైన దానిపై ఉంది. అదే మానవ జీవితాలు పట్ల తన ప్రేమ, దయ. మన కోపాన్ని, ఆందోళనను చిన్న, అశాశ్వతమైన సొరచెట్ల నుండి దేవుని నిత్యమైన చిత్తం వైపు మళ్లించుకోవాలి. మన జీవితంలో దేవుడు మనకు ఇచ్చిన నిజమైన ఆశీర్వాదాలను మరియు ఇతరుల పట్ల దయ చూపాల్సిన బాధ్యతను మనం గుర్తించాలి. ముగింపు. ఈ రోజు నుండి ఏ చిన్న విషయం మీ శాంతిని దొంగిలించడానికి ప్రయత్నించినా దేవుని ప్రశ్నను గుర్తుంచుకోండి. ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? మీ విలువైన భావోద్వేగాలను నిత్యమైన విషయాల కోసం దేవుని ప్రేమను ప్రతిబింబించడానికి మాత్రమే ఉపయోగించండి.